అందరికీ శుభోదయం. అక్టోబర్ 1ని కాఫీ డేగా పరిగణిస్తారు. కాఫీ డేని పురస్కరించుకొని కొన్ని విషయాలను మీతో పంచుకోబోతున్నాము. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో ఇథియోపియాలో పుట్టిన కాఫీ దేశాలు దాటి ప్రపంచమంతా పాకింది. అలాగే మన దేశానికి వచ్చింది. ఉషోదయాన ఉత్సాహానికి ఊపిరిపోసి, తొలి సంధ్యవేళ నిస్తేజాన్ని రూపుమాపి, మలి సంధ్యవేళ మదికి పునర్జీవం అందించి, మిత్రులతో ముచ్చట్లకు వారధిగా నిలిచి, తొలి పరిచయాలకు సారథిగా నిలిచి, సువాసనతో నాసికకు పరిమళాన్ని ఆపాదించి, బడలికను బహుదూరంగా తరిమేసే కాఫీ సాధక బాధకాలు క్షణంలో మాఫీ. నిద్ర లేస్తే కాఫీ, నిద్ర వస్తే కాఫీ, నలుగురు వస్తే కాఫీ, నలుగురు కలిస్తే కాఫీ, మత్తుగా అనిపిస్తే కాఫీ, ఏదైనా మొదలుపెట్టే ముందు కాఫీ. కొంతమందికి టైం 4 అయితే కాఫీ, ఇంకొంతమందికి టైంతో సంబంధం లేనిది కాఫీ. పరిచయాలు పెంచేది కాఫీ, పంచాయతీలకి కావాల్సింది కాఫీ. కాఫీ అనేది అద్భుతమైన శక్తులు గల ఒక అద్భుతమైన పానీయం. ఈ ముదురు రంగు కషాయం రుచిలో కాస్త చేదుగా మరియు కొంతవరకు ఎసిడిక్గా కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 400 బిలియన్ కప్పుల కాఫీ త్రాగుతున్నారని అంచనా. మీకు తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఇండియాలో అత్యంత ఎక్కువగా కాఫీ పండించే రాష్ట్రాలుగా మొత్తం కాఫీ ఉత్పత్తిలో 71% ఆక్రమిస్తున్న కర్ణాటక, ఆ తర్వాత కేరళ మరియు తమిళనాడు ఉన్నాయి. కాఫీ తాగడం వల్ల తాజాదనం లభిస్తుంది, మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది, చురుకుదనం, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీనికి కారణం కాఫీలో ఉండే కెఫిన్. ఒక పానీయముగా కాఫీ విజయానికి అత్యంత దోహదాంశం కెఫెయిన్ పదార్థాంశము. అది మానవ శరీరంపై శక్తినిచ్చు ప్రభావాలను కలిగి ఉంటుంది. అయితే ఇది అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అవి కృంగుబాటును నయం చేయడానికి, రొమ్ము క్యాన్సర్ను నివారించుటకు సహాయపడగలుగుతుంది మరియు కాలేయమును రక్షించుటకు సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర జైవిక సమ్మేళనాలకు ఒక సమృద్ధమైన మూలము. చమురు తర్వాత కాఫీ ప్రపంచంలో అత్యంత సాధారణంగా విక్రయించబడే రెండవ ఉత్పాదనగా ఉంది.